శ్రీమాతే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 20వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. మహారాజా, వైశాఖ మహత్యం గురించి తెలిపే ఇంకొక కథను వివరిస్తాను, శ్రద్ధగా విను. పూర్వం పాంచాల దేశంలో పురూయసుడు అనే రాజు ఉన్నారు. అతడు పుణ్యశీలుడు అనే మహారాజు కుమారుడు. అతడి తండ్రి చనిపోయిన తర్వాత రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు చాలా ధార్మికంగా ప్రవర్తించేవాడు, ధర్మబద్ధంగా ప్రజలను పరిపాలించేవాడు, మహావీరుడు. ఎంతో మంచిగా తన ప్రజలను చూసుకుండేవాడు, ఎప్పుడూ మంచి పనులే చేసేవాడు, ధర్మ మార్గంలోనే నడిపేవాడు. అనుకోకుండా ఆ రాజు తన సంపదనంతా కోల్పోయాడు. తన దగ్గర ఉన్న గుర్రాలు, ఏనుగులు అన్నీ ఒక్కొక్కటిగా అతని రాజ్యంలో కనుమరుగైపోయాయి. పూర్తిగా అతని రాజ్యం కరువు కాటకాల్లో మునిగిపోయింది. అతడు ఇలా బాధపడుతూ ఉండగా ఈ విషయాన్ని తెలుసుకున్న అతని శత్రువు రాజ్యాలందరూ కూడా ఒక్కటేసారి అతడిపైకి దండెత్తి వచ్చారు. అతనితో యుద్ధం చేయటం ప్రారంభించారు. వారితో హోరాహోరీగా యుద్ధం సాగింది. ఇలా సాగిన తర్వాత అనుకోకుండా ఆ రాజే ఓడిపోయాడు. తను ఏం చేయలేక తన భార్య అయిన శిఖినితో కలిసి పర్వత గుహల్లోకి వెళ్ళిపోయారు. అలా అక్కడే 53 సంవత్సరాల కాలం గడిచిపోయింది. తనలో తానే ఎంతో బాధపడుతూ ఉండేవాడు. నేను మంచి వంశంలో పుట్టాను, ఎప్పుడూ మంచి పనులే చేశాను, పెద్దవాళ్లను గౌరవించాను, జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, దైవభక్తితో ఎన్నో మంచి కార్యాలు చేశాను. నా వల్ల ఎవరికీ ఎప్పుడూ కూడా అపకారం జరగలేదు. నా భార్య కూడా ఎంతో మంచిది. అయినా నాకు ఇలాంటి కష్టాలు ఎందుకు కలిగాయి? నేను ఈ అడవిలలో ఇలా ఎంతకాలం ఉండాలి? అసలు ఇంతటి దుష్ప్రాప్తి కలగడానికి గల కారణం ఏమిటి అని తనలో తానే చాలా బాధపడ్డాడు. దీనికి కారణం తెలుసుకోవాలని తన గురువులైన యాజుడు అలాగే ఉపయాజకుడు అనే గురువులను తలుచుకున్నారు. సర్వజ్ఞులైన ఆ గురువులు వెంటనే అతడు తలుచుకోగానే వారి ముందుకు ప్రత్యక్షమయ్యారు. అతడు వారిద్దరిని చూసి సాష్టాంగ నమస్కారం చేశారు. వారిని తీసుకువెళ్ళి ఒక చోట కూర్చోబెట్టారు. వారి పాదాలను పట్టుకుని, స్వామి, నాకు ఇటువంటి స్థితి ఎందుకు కలిగింది? ఈ బాధ పోవడానికి ఏదైనా కారణం చెప్పండి. నా ఈ స్థితికి గల కారణం ఏమిటో నాకు దయచేసి వివరించండి అంటూ బోరున విలపించారు. అది చూసిన ఆ మహర్షులు వారిపై జాలిపడ్డాడు. వెంటనే మహారాజుని కూర్చోబెట్టారు. మహారాజా, నీ దుఃఖానికి కారణం విను అంటూ క్షణకాలం ధ్యానంలో నిమగ్నమయ్యారు. నువ్వు గత జన్మలో క్రూరమైన కిరాతకుడిగా ఉండేవాడివి. నీలో ఏమాత్రం దయాదాక్షిణ్యాలే ఉండేవి కాదు. ధర్మ మార్గం అంటే ఏంటో కూడా నీకు తెలియదు. ఎప్పుడూ ఒక మంచి పని కూడా చేయలేదు. శ్రీహరికి నమస్కరించలేదు, శ్రీహరిని కీర్తించలేదు, శ్రీహరి కథాశ్రవణం కూడా ఎప్పుడూ చేయలేదు. గత జన్మలో నువ్వు భయంకరమైన వేటగాడిగా జీవించేవాడివి. అందరినీ బాధపెడుతూ దారిలో వచ్చేవారి దగ్గర ధనాన్ని, కాసులని అన్నిటినీ దోచుకుండేవాడివి. నువ్వు గౌడదేశంలో ఉన్న వారందరికీ భయంకరమైన రాక్షసుడిలా కనిపించేవాడివి. ఇలా 5 సంవత్సరాల కాలం గడిపావు. ఆ తర్వాత చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని లేకుండా మృగాలు, పక్షులు అటుగా వచ్చేవారు ఎవ్వరినీ పట్టించుకోకుండా వారందరినీ చంపడమే నీకు పనిగా పెట్టుకున్నావు. దాంతోనే ఈ జన్మలో నీకు సంతానం కలగలేదు. ఎవ్వరికీ నువ్వు ఎప్పుడూ ఏ దానమూ చేయలేదు. అందుకే ఈ జన్మలో దరిద్రుడిగా మారావు. పూర్వజన్మలో నువ్వు కిరాతకుడిగా గౌడదేశంలో ఉండగా ఆ అడవిలోకి ధనవంతులైన 2 వైశ్యులు అలాగే ఒక మునీశ్వరుడు వచ్చి ప్రయాణం చేస్తున్నారు. నువ్వు వాళ్ళిద్దరినీ చూసి ఆ వైశ్యుడి దగ్గర ధనాన్ని చూసి అతడిని చంపడానికి వెళ్ళావు. ఆ ఇద్దరిలో ఒక వైశ్యుడిని సంహరించావు, 2వ వాడిని కూడా చంపబోయావు. అంతలో అతడు భయపడి తన దగ్గర ఉన్న ధనాన్ని పొదల్లో దాచిపెట్టి ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం పారిపోయాడు. ఆ ముని కూడా నీకు భయపడి ఆ అడవిలో పరిగెడుతూ ఎండ దెబ్బకు తట్టుకోలేకపోయాడు. చాలా దాహంతో అలసిపోయి కొద్దిసేపటికి మూర్ఛపోయాడు. నువ్వు ఆ మునిని సమీపించి అతని మొహం మీద కొన్ని నీళ్లు చల్లావు. ఆకుతో కాసేపు విసిరి అతడు సేద తీరేలా చేశావు. అతడు తేరుకున్న తర్వాత, ఓ మునీశ్వర, నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ఏమీ చెయ్యను. నిన్ను సంహరించడం వల్ల నాకేం వస్తుంది? కానీ పారిపోయిన ఆ వైశ్యుడు ధనాన్ని ఎక్కడ పెట్టాడో చూపించు. అప్పుడు నిన్ను వెంటనే విడిచిపెడతాను. నువ్వు నాకు చూపించలేదంటే ఇక్కడే నేను సంహరిస్తాను అంటూ బెదిరించాడు. దానితో భయపడ్డ మునీశ్వరుడు తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం వైశ్యుడు ధనాన్ని ఎక్కడ పెట్టాడో
అది చూపించారు. దానితో అతడు ఆ ధనాన్ని తీసుకొని, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. దగ్గరలో ఒక చిన్న చెరువు ఉంది. దానిలో నీటిని తాగి కొంచెం సేపు సేద తీరి అలా బయటికి వెళ్ళు. ఈ మార్గం గుండా బయటికి వెళితే అడవి నుంచి వెళ్ళిపోవచ్చు. నేను నీతో పాటు వచ్చి నీకా దారిని చూపించలేను. నేను బయటికి వస్తే రాజ్యభటులు నన్ను పట్టుకుంటారు. కాబట్టి నువ్వు ఈ మార్గం గుండా వెళ్ళు. ఇదిగో ఈ ఆకులని తీసుకొని విసురుకో. దీనివల్ల నీకు చల్లని గాలి వస్తుంది అంటూ నువ్వు అతనికి సపర్యలు చేశావు. నువ్వు పాపాత్ముడివే అయినా వైశ్యుడి ధనాన్ని కోసమే స్వార్థంతో నువ్వా మునికి సేవలు చేశావు. అయినా సరే అది వైశాఖ మాసం అవ్వటం వల్ల నువ్వు చేసిన ఈ సేవలు స్వార్థంతో అయినప్పటికీ పూర్తిగా ఫలితాన్ని ప్రసాదించాయి. అందుకే నువ్వు రాజవంశంలో పుట్టగలిగావు. నీకు ఈ నీ రాజ్యపు పూర్వపు సంపదలు అలాగే పూర్వపు వైభవము అన్నీ కావాలి అనుకుంటే నువ్వు వైశాఖ వ్రతాన్ని చెయ్యి. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ ఈ రోజున ఒకసారి ఈనిన ఆవుని దూడతో సహా దానంగా ఇవ్వు. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. గొడుగుని దానంగా ఇవ్వు. నీ రాజ్యం మళ్ళీ నీకు తిరిగి దొరుకుతుంది. అంతేకాకుండా ప్రాతకాలంలో లేచి స్నానం చేస్తే నీకు అన్ని శుభాలు కలుగుతాయి, అన్ని సుఖాలు దొరుకుతాయి. నువ్వు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతాన్ని ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలు విను. యథాశక్తిగా దాన ధర్మాలు చెయ్యి. నీ శక్తికి తగినంతగా దానాలు ఇవ్వు. అప్పుడు నీ కోరికలన్నీ తీరుతాయి. శ్రీహరి నిన్ను అనుగ్రహిస్తారు అంటూ వ్రత విధానాన్నంతా మహారాజుకి తెలియజేశారు. మహారాజు తన గురుగురువులైన వారు చెప్పినదంతా విని వైశాఖ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. యథాశక్తిగా దాన ధర్మాలు చేశారు. వైశాఖ వ్రత ప్రభావము వలన ఆ రాజు బంధువులను మళ్ళీ తన వారందరినీ చూడగలిగాడు. వారందరితో కలిసి తిరిగి తన పట్టణమైన పాంచాల దేశానికి వెళ్ళాడు. శ్రీహరి దయ వల్ల అతని శత్రువులందరినీ ఓడించాడు. తిరిగి తన నగరాన్ని సంపాదించుకున్నాడు. పోగొట్టుకున్న సంపదల కంటే ఇంకా ఎక్కువ సంపదల్ని పొందాడు. వైశాఖ వ్రత మహిమ వల్ల తన సంపదలన్నీ తనకి దొరికినందుకు ఎంతో సంతోషించాడు. మహారాజుకి 5 కుమారులు కలిగారు. దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అనే 5 కుమారులు పుట్టారు. వారందరూ అన్నిట్లోనూ సమర్థులుగా నిలిచారు. రాజు ప్రజలందరి చేత కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించేలా చేశారు. రాజు తిరిగి తన రాజ్యాన్ని సంతానాన్ని పొందిన భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా వైశాఖ వ్రతాన్ని చేశారు. యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ఆ రాజుకి ఉన్న నిశ్చల భక్తిని చూసిన శ్రీహరి ఎంతో సంతోషించారు. వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ రోజు ఆ రాజుకు ప్రత్యక్షమయ్యారు. 4 భుజాలతో శంఖము, చక్రము, గద, ఖడ్గాన్ని ధరించి లక్ష్మీ సమేతుడై పట్టు వస్త్రాలని ధరించి వనమాలని అలంకరించుకొని గరుడ వాహనం మీద ప్రత్యక్షమై కనిపించారు. అలా కనిపించిన పరమాత్ముణ్ణి చూసి ఆయన చూడలేక కనులు మూసుకున్నారు. కనులు తెరిచి భక్తితో ధ్యానించారు. శ్రీహరిని చూసి ఆ ఆనంద పరవశంలో శరీరం గగ్గురుపాటుకి లోనైంది. కనుల నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఆనందంతో శ్రీహరిని స్తుతిస్తున్నారు. ఆ మహారాజు శ్రీహరిని ఏమని స్తుతించారు? ఆ మహారాజు స్తుతించిన దానికి శ్రీహరి ఎలా ప్రసన్నమయ్యారు? ఈ విషయాలన్నీ మనం వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.